పేపర్లో వాళ్ళు అమరావతి ఆడవాళ్ళని చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఒక అమరావతి అనేది దేవతలతో నెలకొన్న రాజ్యధాని అనమాట. 5 సంవత్సరాలు ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా పరిపాలించిన పరిపాలన ఉందంటే అది జగన్ గారికే సంబంధించింది. కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు రాజధానిని చాలా గొప్పగా నెలకొల్పాలంటే వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని మానసికమైన క్షోభకు గురయ్యే విధంగా చేస్తున్నారు. కాబట్టి జగన్ గారు, భారతిరెడ్డి గారు, మీ మహిళలు మొత్తానికి కూడా, అమరావతి మహిళలే కాదు మహిళా అందరికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. క్షమాపణ చెప్పాలి, జగన్ గారు క్షమాపణ చెప్పాలి, జగన్ గారు క్షమాపణ చెప్పాలి, భారతిరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి గారు కూడా ఒక ఆడ మనిషే కదా, తనకు తెలీదా ఆడవాళ్ళని కించపరుస్తుంటే చెప్పాలని? కాబట్టి భారతిరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. సరే మీరు ఇక్కడ కవర్ చేసుకోండి. ఎట్లా వాయిస్ వచ్చాయి ఇక్కడ మన హోటల్ పవిత్రమైన దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేశ్యలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ 5 సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది. ఒక భారత మాతను మనము కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచే విధంగా మాట్లాడినట్టు. అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి. ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు. ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఏదైతే పొదిలి మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో రైతులకి నష్టం జరిగిందని అది ఒక కుట్రతో వస్తున్నారు. సాక్షి మీడియా మొన్న ఏదైతే అమరావతి మహిళల్ని విమర్శించి మేము విమర్శించలేదు అని అంటున్నారు. దానికోసమే ఈరోజు స్పందిస్తా ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రాంని నిర్వహించాము. ఇక్కడ డెఫినెట్లీ ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డిని. అసలు ఎలా వస్తాడు? గతంలో అమరావతిని మారుద్దామని ఎంతో రైతుల్ని పుట్టగొట్టులను కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా పొదిలి మండలంలోకి వచ్చి రైతులకు నష్టం జరిగింది అని చెప్పి మేము ఖండిస్తాం, దాన్ని స్పందిస్తామని అన్నారు. కావాలని బోగస్ గవర్నమెంట్ ఇది. ఈ బోగస్ ప్రభుత్వానికి ఎలాంటివి ఏవీ లేవు. ఇలాంటి కావాలని చెప్పి రెచ్చగొట్టి కులం మధ్య కావాలని రెచ్చగొట్టి గొడవలు పెట్టాలనే వాళ్ళ బోగస్ గవర్నమెంట్. వాళ్ళ పని అంతే. రైతులకి ఏదైనా ఇండియా కూటమి పరిపాలనలో నెంబర్ 1గా చూసుకుంటుంది. ప్రతి ఒక్కటి ఏదైనా సంక్షేమ పదవాలు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చింది. ఈ ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గ్రూపులు ఏం చెప్తున్నారు, 6.0 ఏందో 6.2 పథకాలు ఇవ్వలేదు, మీరు ఆ పథకాలు ఇవ్వలేదు అని అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్ప పెట్టేసి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్లో. ఆ అప్పు కుప్పలతో ఎప్పుడు కోలుకోవాలా ప్రభుత్వము? అమరావతి నిర్మాణం ఎప్పుడు జరగాల? ఈ మొత్తం చిన్నగా ప్రతి ఒక్కటి కోలుకుండిద్ది. ప్రతి ఒక్క పథకాలు అనేది కూడా ఇస్తారు. డెఫినెట్లీ ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వంలో చిన్నగా స్పందిస్తుంది, చిన్నగా అభివృద్ధి చెందిద్ది. లెక్కేసుకొని మాట్లాడినట్టేనా మరి? అదే అమరావతిలో మీరు కాపురాలు ఉంటున్నారు, మీ ఆడవాళ్ళు ఉన్నారు, మీ వారోళ్ళు కూడా వేసలేనా?
మరి మీ సొంత ఇల్లు ఉన్నది, మీ తోడబుట్టినోళ్ళు ఒక తల్లి కంటే నువ్వు పుట్టావు, నీకు ఒక భార్య ఉంది, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళనంటే నువ్వు ఊరుకుంటావా? మేము అందరి మహిళల్ని వేసలన్నాం, అందులో మీరు కూడా ఉన్నట్టే కదా. మిమ్మల్ని అంటే మీకు అంత రోషం లేకుండా బతుకుతున్నారా మీరు? మా ప్రకాశం జిల్లాకి ఏం చేసావని వస్తున్నావు నువ్వు? వెలుగొండ ప్రాజెక్ట్ అన్నావు, ఏం నీళ్ళు ఇచ్చావా? ఏమిచ్చావు? సినిమాలో డ్రామా చేసినట్టు ఒక గేట్ పెట్టి వెళ్ళిపోయావు. సినిమా హాల్లో కూడా అంత డ్రామాలు చేయరు, అంతకు మించిన డ్రామా చేసావు నువ్వు ఇక్కడ. నీ తొలి నుంచి మా ప్రకాశం జిల్లాకి ఏమన్నా జరిగిందా? రోడ్లు వేసావా? ఏం చేసావని వస్తున్నావు మా బదులుకి? మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, అప్పులు పాలు చేసావు, అన్ని నాశనం చేసి ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు?